హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మన వీడియో మోడల్ బ్లౌజు. వీడియోలోకి వెళ్ళే ముందు ఒక టిప్ చెప్తాను. అదేమిటంటే వెండి సామాన్లు ఉంటాయి కదా మన ఇంట్లో, చిన్న చిన్నవి దేవుడ అలమారలో కానీ చిన్న చిన్ని వెండి విగ్రహాలు ఉంటాయి, తర్వాత పట్టీలు ఉంటాయి, వెండి పట్టీలు ఉంటాయి. అలా ఇంట్లో ఏవో వెండి గ్లాసులు వెండి ఏవో ఉంటాయి కదా, సిల్వరీ ఐటమ్స్ ఏదైనా సరే అవి నల్లగా అయిపోతాయి. ఎంత మనం మంచి క్వాలిటీ ఇవ్వండి, మంచి వెండి ఇవ్వండి, సిల్వర్ పాల వెండి ఇవ్వండి అని అడుగుతాం పట్టీలు కొనుక్కునేటప్పుడు. కాకపోతే అవి పెట్టుకున్న తర్వాత అవి నల్లగానే తయారవుతాయి. దానికన్నా మనం మోడల్ కోసం స్టీల్వి కొనుక్కుంటాం పట్టీలు, అవే బెస్ట్. అవే చక్కగా తెల్లగా ఉంటాయి, మెరుస్తూ ఉంటాయి. ఈ వెండి పట్టీలు అనేవి పట్టీలు అవ్వచ్చు, వెండి సామాన్లు అవ్వచ్చు, కొద్ది రోజులకి నల్లగా అయిపోతూ ఉంటాయి. అలా అయిపోయినప్పుడు మనం మెరుగు పెట్టించుకోవడానికి బయటకి ఇస్తాం. అలా ఇవ్వకుండా ఇంట్లోనే చక్కగా మెరుగు పెట్టుకోవచ్చు. అదేంటంటే బ్రష్ పేస్ట్ ఉంటుంది కదా, మనం పళ్ళు తోముకునే పేస్ట్, ఏదో కంపెనీ, అది సిబాకా అవ్వచ్చు, కాల్గేట్ అవ్వచ్చు, ఏదో ఒకటి. ఆ పేస్ట్ బ్రష్కి పెట్టి, వెండి సామాన్లు అయితే మనం వాడిన బ్రష్ పెట్టాం కాబట్టి దానికి, అది దేవుడి దగ్గర సామాన్లు అయితే వాడిన బ్రష్ వాడడం. మనం పళ్ళు తోముకుని దాంతో దేవుడి సామాన్లు తోముకోకూడదు కదా మరి. అందుకని దానికంటూ ఒక ప్రత్యేకంగా ఒక బ్రష్ని పెట్టుకోండి. ఆ పేస్ట్ ఆ బ్రష్కి పెట్టి చక్కగా మీరు దాన్ని తోమితే మీరు షోరూమ్ నుండి తీసుకొచ్చారేమో అన్నట్టు ఉంటాయి అన్నమాట ఆ శాలిటీలు. అంత సిల్వరు మెరిసిపోతూ వస్తుంది. కంపల్సరీ ఈ టిప్ అనేది యూజ్ చేసుకోండి, ఓకేనా? ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్దామా? ఇది వెల్వెట్ క్లాత్. ఇది ఈ క్లాత్ కొంచెం సాగుతుంది, జాగ్రత్తగా కుట్టుకోవాలి. ఇది లైనింగు. లూజు 10.5, పొడవు 14, చంకదింపు 5.5, షోల్డర్ 5, మెడ వెడల్పు 2, మెడదింపు 9 అంగుళాలు. అయితే మెడ వన్ సైడ్ నెక్ అనమాట. వన్ సైడ్ నెక్ ఎప్పుడు కూడా విడదీసుకునే కట్ చేసుకోవాలి. మనం చంక కట్ చేసేసుకున్న తర్వాత క్లాత్ని విడదీసుకుని మెడ అనేది మార్కింగ్ చేసుకోవచ్చు. ఈ పై క్లాత్ తర్వాత కట్ చేసుకోవచ్చు. ముందు క్లాత్ అనేది చిన్న మార్కింగ్ పెట్టి ఇలా చిన్న కటింగ్ ఇచ్చేసుకుని ఈసారి మనం వంపు అనేది ఇద్దాము. ఇది కొద్దిగా డ్యామేజ్ వచ్చింది, లైనింగే కాబట్టి పర్వాలేదు. ఒక సైడు ఇలా డైరెక్ట్గా తీసుకొచ్చి ఇంకో సైడ్ అయితే ఇలా రౌండ్ ఇవ్వాలి. ఇది ఎలా కట్ చేశానో సేమ్ ఇది కూడా అలాగే దీని మీద పెట్టేసి కట్ చేసుకోవాలి. ఇప్పుడు మనం స్టిచ్చింగ్ చేసుకుందాం. ఈ మోడల్కి లైనింగ్ యాడ్ చేశాను. ఇది మొక్కమల్లి క్లాత్ బ్లౌజు. లైనింగ్ యాడ్ చేసి చుట్టూ ఎక్స్ట్రా వచ్చింది కట్ చేశాను. ఇప్పుడు మెడకి గోటు వేయాలి. తర్వాత నడనికి కూడా గోటు వేసుకోవాలి. గోటు కావాలనుకుంటే గోటు వేసుకోవచ్చు, లేదంటే ముక్క తిప్పేసుకోవచ్చు.
ఇలా ఒక ఆకు షేపులో బకరం తీసుకుని దీనికి యాడ్ చేసుకోవాలి. దీని మధ్య భాగం చూసుకుని తీసుకోవాలి. ఇలా మధ్య భాగం చూసుకుని తీసుకోవాలి. సెంటర్ భాగం చూసుకోవాలి. ఇలా సెంటర్ చూసుకుని అలాగే ఇలా చూసుకుని నాలుగు పలకలుగా ఒక అంగుళన్నర క్లాత్ తీసుకుని మొగ్గలు పెట్టుకోవాలి. చిన్ని మొగ్గలు వస్తాయి. అంగుళన్నర అంటే చిన్నవి వస్తాయి. పైకి పెట్టుకోవచ్చు, కిందకి పెట్టుకోవచ్చు. ఇలా పైకి పెట్టుకోవచ్చు, లేదంటే ఇలా కిందకి కూడా పెట్టుకోవచ్చు. మనం కిందకి పెట్టుకుందాం. ఇలా కొన్ని మొగ్గలు ఒక మొగ్గ చూపించాను కదా, అలాగే కొన్ని మొగ్గలు తయారు చేసుకుని ఉంచుకోవాలి. సరిపోద్ది. ఇది ఖర్చు ఎక్కువ వస్తే ఖర్చు కట్ చేసుకోవాలి. ఎందుకంటే ఇది లేస్తో కవర్ చేస్తాం కాబట్టి లేస్ లోపల నుంచి ఖర్చు అనేది కనిపించకూడదు. అందుకని ఖర్చు ఎక్కువ ఉన్న చోట ఖర్చు కట్ చేసుకోవాలి.
మధ్యలో ప్యాచ్ వేసుకుంటే ఇంకా అందంగా ఉంటుంది. చక్కగా ఇలా రౌండ్ ప్యాచ్ వేసుకుంటే అందంగా ఉంటుంది. ఇంకా చిన్నది కావాలనుకుంటే చిన్నది ఇచ్చుకోవచ్చు, పెద్దది కావాలనుకుంటే కొంచెం పొడుగుగా ఉన్నది కావాలనుకుంటే పొడుగిచ్చుకోవచ్చు. అలా కాకుండా ఇలా ఒక్కటే సింగిల్గా ఇలా షో బటన్ ఇవ్వాలనుకుంటే షో బటన్ ఇచ్చుకోవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్? మరి నచ్చిందా మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇటువంటి వీడియోస్ ఇంకా కావాలి అనుకుంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.